ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు. ములుగు జిల్లాలో సిపిఐ తృతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. రైతు సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ములుగు జిల్లా తృతీయ మహాసభలకు ఈరోజు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు ములుగు జిల్లాలో ఈ యొక్క సభలకు హాజరు కావడం జరిగింది. మొదలుగా మనం చూసుకున్నట్లయితే జిల్లాలో తృతీయ మహాసభలు హాజరై ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజానికానికి ఎటువంటి మెసేజ్ అందించబోయారు, దీనిపై పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు మొదటిగా మహాసభలో హాజరయ్యారు. ఇది మా మహాసభలు అనేవి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. అవి 3 ఏళ్ళకి ఒకసారి ముందు గ్రామ మహాసభలు, తర్వాత మండల మహాసభలు, తర్వాత జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు. ఆ క్రమంలో జిల్లా మహాసభలు, ములుగు మహాసభలు రావడం జరిగింది. ఈ ములుగు మహాసభలు కొన్ని తీర్మానాలు చేస్తాం. ఒకటేమో ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ఇరిగేషన్ కానీ, లేకపోతే గిరిజన యూనివర్సిటీ త్వరితగతిని పూర్తి చేయడం కానీ, ఇంకా ఇతర సమస్యలు ఏమన్నాయి అన్ని కూడా ఇప్పుడు తీర్మానం ఆమోదం చేయడం జరుగుతుంది. రెండోది ఇళ్ల స్థలాలు కానీ, పేదవాడికి అలాగే ఇల్లు కానీ పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా ఇవ్వాలని ఇటువంటి అంశాలన్నింటిలో వారి తీర్మానం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది. ఆ కాళేశ్వరం రిపోర్ట్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం డీసీ బోర్డ్స్ ఇచ్చే రిపోర్ట్లో ఏమేమి తప్పులుగా అన్నిటిపైన ఖచ్చితంగా ఎటువంటి వెనక ముందు లేకుండా, ఎటువంటి ఒక సొంత ఆలోచనకు ఆలోచించకుండా అరెస్ట్ చేయాలా, రిపోర్ట్ చేయాలా అనేది వెనక్కి చట్టం ఏం చెప్తుందో చేయాల్సిన బాధ్యత. బీజేపీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ పెద్ద ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా పరిపాలించారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానాన్ని 6 గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నేను ప్రతిపక్షంగా మేము అసెంబ్లీలో ప్రజల కోసం ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ఇంద్రామణి వాళ్ళు, మరి కొంతమంది లబ్ధిదారులకు దళిత బంధువులు రాలేదని చెప్పి ఇలాంటి అనేకమైన మనం ఈరోజు చూసుకున్నట్లయితే అటువంటి ఉద్యోగస్తులు కూడా 31 డిమాండ్లతో కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అంటే వీరి యొక్క సమస్యలపై మీరు అసెంబ్లీలో ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? 6 వాగ్దానాలైనా కొన్ని చేశారు, కొన్ని అమలు చేయాల్సింది పూర్తి చేయాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు మొదలెట్టారు. ప్రభుత్వం కూడా వాళ్ళు పిలవాలి, పిలిచి సంప్రదింపు చేయాలి. సంప్రదింపు చేసిన ద్వారా ఏమైనా ఉంటే ఈ మేరకు చేస్తాం, మిగిలిన అంశాలకు టైం తీసుకుంటాం. ఏదో ఒకటి ఆందోళన వైపు వెళ్ళకుండా, ఆందోళన చేయడం అనేది ప్రతి సంఘాలు హక్కు, వాళ్ళని సంతృప్తి పరచాల్సిన బాధ్యత. ఓకే రైట్, మనం చూసుకున్నట్లయితే ఈరోజు ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తృతీయ మహాసభలకు హాజరైనటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు అయితే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన ఉంటాం మేము. కమ్యూనిస్ట్ పార్టీ అనేది జాతీయ పార్టీ, ఇది రాష్ట్ర పార్టీ కాదు, దేశ పార్టీ కాదు, ఇంటర్నేషనల్ పార్టీ. కాబట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటామని చెప్పారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తుల ధర్నా విషయంలో కూడా అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పన్నారు. 6 గ్యారంటీలలో ప్రభుత్వం 6 గ్యారంటీలతో ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు 6 గ్యారంటీలో కొన్ని సమస్యలు పరిష్కరించలేదండి. మరికొన్ని సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా అసెంబ్లీలో నా గొంతుకై ప్రజల కోసం అసెంబ్లీలో గలమెత్తి మాట్లాడతామని చెప్పి తెలియపరచడం జరిగింది. కెమెరామ్యాన్ మహేందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.